పర్టిక్యులర్‌గా సీఆర్‌టీ ట్రైనింగ్ గానీ, కాలేజ్ ఇచ్చే సర్టిఫికేషన్ కోర్ ట్రైనింగ్ గానీ, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బయట కాలేజెస్‌తో కంపేర్ చేస్తే కేఎల్‌లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలాంటి దానికి. బయట కాలేజెస్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కొన్ని దాంట్లో అసలు సీఆర్‌టీ ట్రైనింగ్ అనేది, ఈ గ్లోబల్ సర్టిఫికేట్స్ అనేవి ఏమీ ఉండవు. గ్లోబల్ సర్టిఫికేట్స్ కూడా అవైలబులా ఇక్కడ? కాలేజ్‌లో సెపరేట్‌గా గ్లోబల్ సర్టిఫికేట్స్‌కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చి, ఆ గ్లోబల్ సర్టిఫికేట్స్ మనం ఎలా ఎక్వైర్ చేయగలుగుతాం అన్న దానికి ట్రైనింగ్ ఇస్తారు. అది కాలేజ్ మనకి ముందు నుండే ట్రైన్ చేస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్లేస్‌మెంట్స్. కాలేజ్ కేఎల్ ప్లేస్‌మెంట్స్ అనేది ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్స్ కూడా తెస్తుంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు జపాన్ కంపెనీస్‌లో కూడా ప్లేస్ అయ్యారు. అది ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్. అంటే ఇన్ ద వే లైక్ మనం ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్స్‌కి ఎలా క్రాక్ చేయగలుగుతాం అన్న లెవెల్‌లో కాలేజ్ అనేది మాకు ట్రైనింగ్ ఇస్తుంది ఆన్ బేసిస్ ఆఫ్ సీఆర్‌టీ. రైట్. సో బేసికల్గా ఎన్ని సర్టిఫికేషన్స్ చేసుకుంటే స్టూడెంట్స్కి ఆ సబ్జెక్ట్లో అంత ఎడ్జ్ ఉన్నట్టు లెక్క. అండ్ ఈ సర్టిఫికేషన్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం ఒక ఎత్తు అయితే, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళని పూర్తిగా సన్నద్ధం చేసి ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తే వాళ్ళ డ్రీమ్ జాబ్ని సెక్యూర్ చేసుకోవడానికి ఎన్ని రకాలుగా కేఎల్యూ హెల్ప్ చేస్తుంది అని అంటే అది ఇంకా దెర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అన్నట్టు. బికాస్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కేఎల్యూ ఈజ్ రియలీ హెల్పింగ్ దెమ్ టు షేప్ అవుట్ దేర్ లైఫ్స్. చాలా క్లియర్గా ఒక ఆర్కిటెక్ట్ ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసినట్టుగా మా లైఫ్ని మేము చక్కగా బిల్డ్ చేసుకోగలుగుతున్నాము. అండ్ ఆల్ ది ఎఫర్ట్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది కేఎల్యూ అని చెప్పడంలో మాత్రం ఐ ఫీల్ ఇట్ అ ప్లెజర్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.